ఈ మధ్య డ్రగ్స్ కేసులు ఎక్కువైపోయాయి. ఆహ్, అండ్ బెట్టింగ్ యాప్‌లు ఎక్కువైపోయాయని చాలా చూస్తున్నాం. కానీ, ఒకప్పుడు అంటే ఒక 3 నెలలు, ఒక 6 నెలలు అనుకుందాం. 6 నెలల క్రితం హేమ గారు బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లారు. ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా కర్ణాటక పోలీసులు వచ్చి తీసుకుపోయారు. ఇంటర్నెట్ మీడియా మొత్తం ఆమె మీద దుమ్మెత్తి పోసింది. ఆమె నిజమా? కాదా? అనేది పక్కన పెట్టి ఆమె క్యారెక్టర్ ఎలాంటిది అని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఒక రెప్యుటేషన్ ఉన్న ఆమె ఆర్టిస్ట్‌కి డిఫమేషన్ అనేది చాలా చేశారు. సీ అండి, ఆమె తీసుకున్నారా లేదా అనేది కోర్టు వాళ్ళు నిర్ధారిస్తారు. తీసుకున్నారనే అవమానాన్ని మాత్రమే వ్యక్తం చేశారు కానీ, తీసుకున్నారు అని ఎక్కడా అనలేదు. ఆ అవమానాన్ని వ్యక్తపరిచిన తర్వాత దే జస్ట్ టేకెన్ ద టెస్ట్, బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా జరిగింది. ఆమె కోర్టులో ప్రచురిస్తే ఆమెని తీసుకోలేదని నిర్ధారణ జరిగింది. జరిగిన తర్వాత ఆమె ఇక్కడికొచ్చేశారు. ఆ ఇష్యూలో చాలామంది నెగెటివ్‌గా మాట్లాడాల్సిన పని లేదు. అలా అని పాజిటివ్‌గా మాట్లాడాలని కూడా నేను చెప్పట్లేదు. కానీ మైట్ బీ అయ్యుండొచ్చు, చేసుండొచ్చు అని మాట్లాడొచ్చు. కానీ కంక్లూజన్ చేసేసారు. అది కూడా ముఖ్యంగా ఇండస్ట్రీలో వాళ్ళే ఆమె గురించి చాలా చెడుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. అలాంటి వాళ్ళలో కరాటే కళ్యాణి గారు హేమ గారిని చాలా దూషించారు ఒక్కొక్క ఇంటర్వ్యూలో. ఆమె అది బ్లాక్ షీట్ ఇచ్చాక కూడా. సో, ఇంకా హేమ గారు తట్టుకునే పరిస్థితి లేక చూస్తూ ఉండింది. డైరెక్ట్‌గా వచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నోటీసులు పంపించింది. ఆ నోటీసులకి సమాధానం ఇవ్వాలి ఇన్ని రోజుల్లో అని. ఒకవేళ కరాటే కళ్యాణి అండ్ పలు యూట్యూబ్ సంస్థలు క్షమాపణ ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి డైరెక్ట్‌గా రిమాండ్‌కి పంపిస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ బేసికల్‌గా ఏంటంటే కంక్లూజన్‌కి మనం ఒకరి మీద రాకూడదండి. ఆమె తప్పుగా చేసిందా, ఒప్పుగా చేసిందా పక్కన పెడితే అది ఆమె వ్యక్తిగతం. ఎంత సెలబ్రిటీ అయినా వాళ్ళకుండే పర్సనల్ స్పేసెస్ వాళ్ళకుంటాయి. సెకండ్‌లీ పోలీసులు, చట్టము అంతా కూడా ఆమె తప్పు చేసిందని నిర్ధారిస్తే తర్వాత మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఏదీ లేకుండా ప్లస్ చాలామంది నన్ను అడిగారు, ఆమె ఇంటర్వ్యూలోకి వచ్చి చెప్పొచ్చు కదా అంటే, ఏ ఛానల్‌లో అయితే నువ్వు చెడు చేశావో అదే ఛానల్‌లో ఆమె వచ్చి ఎట్లా మాట్లాడుతది? ఆమె గురించి మనం తెలుసుకోవాలి కదా కొంచెమైనా. ఆమె ఎలాంటిది, ఏంటి అని చెప్పి తెలుసుకోకుండా ఎలా మాట్లాడతాం? సో, అందుకని హేమ గారు ఈసారి చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మనల్ని వేరే వాళ్ళని ఉంచకూడదు అని చెప్పి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలని హేమ గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు.